హలో అండి, వెల్కమ్ టు ఇట్స్ అవర్ డైరీ. సంక్రాంతి వచ్చిందంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా, చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాము. సంక్రాంతి వచ్చిందంటే మనం అందరం కూడా. మేమైతే ఈ సంవత్సరం ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఎందుకు అంటే మా ఫ్యామిలీ మెంబర్స్లో ఇంకొక ఫ్యామిలీ మెంబర్ యాడ్ అయ్యారు. సో ఎప్పుడు కూడా ఏ చిన్న సెలబ్రేషన్ అయినా అక్క, నేను, మమ్మీ, డాడీ ఇలా మేము నలుగురం చేసుకునే వాళ్ళము. ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి మా బావగారు మాతో పాటు జాయిన్ అయిపోయారు. సో లాస్ట్ ఇయర్ మార్చ్ 2023 అక్క వాళ్ళ మ్యారేజ్ అయిందనమాట. సో ఆఫ్టర్ వాళ్ళ మ్యారేజ్ తర్వాత ఇది మొదటి సంక్రాంతి పండుగ కాబట్టి బావగారు మా ఇంటికి వచ్చేసారు. సో కొత్త అల్లుడికి కొత్త రుచులు చూపించాలి కదా, అందుకే మా గోదావరి వాళ్ళ రుచులు చూపిస్తున్నాము. అలాగే గోదావరి వాళ్ళ అభిమానాలు ఎలా ఉంటాయి, ప్రేమలు ఎలా ఉంటాయి అవన్నీ కూడా చూపిస్తున్నాము. డాడీ చెప్తున్నారనమాట, నెక్స్ట్ ఇయర్ ఇదే సంవత్సరానికి మళ్ళీ కొత్త పర్సన్ ఒకళ్ళు మా ఫ్యామిలీలో జాయిన్ అవుతున్నారని చెప్పి. సో మీరు వీడియో చూస్తుంటే మీకు అర్థమవుతుంది, ఇంకొక బేబీ, చిన్న బేబీ మా ఫ్యామిలీలోకి జాయిన్ అయిపోతున్నారు. సో నెక్స్ట్ పండగ ఏదైతే వస్తుందో ఆ పండగకి వచ్చేస్తారు ఆ బేబీ. పక్కన కూడా రేపు అనే సంవత్సరంలో నీ పక్కన కూడా ఇంకొకరు వచ్చే విధంగా అక్క బావ ఎలా అయితే ఉన్నారో నీ పక్కన కూడా అలా ఉండాలని కోరుకుంటూ ప్రార్థిస్తూ హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి చెప్పండి, అందరికీ కూడా హ్యాపీ సంక్రాంతి చెప్పండి. అందరికీ హ్యాపీ సంక్రాంతి. మీ ఇంట్లో కూడా అందరూ కూడా హ్యాపీగా ఉండాలని మేము మా ఫ్యామిలీ అంతా కూడా ఆరోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ మధ్యలో తగ్గేందుకు గొంతు సో అందరూ ఇంట్లోని ఫ్యామిలీ అందరూ కూడా బాగుండాలని, ఇలానే హ్యాపీ మూమెంట్స్ అందరు ఇంట్లోనే ఉండాలని మా ఫ్యామిలీ అందరూ కూడా కోరుకుంటున్నాము. సో బాగా ఏమైనా చెప్తారేమో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ అవర్ డైరీ. ఓహో, థ్యాంక్ యూ. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాగో నచ్చుతుంది, సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. బాయ్.